Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. అంటే ఆలోచన ఏంటంటే నాదంతా అయిపోయింది, నేను సెట్ అయిపోయినా, నాకు ఇంకేం యూజ్ అవుతుంది. జనరల్ గా ఆలోచన నాకు ఒక జాబ్ వచ్చింది, నేను మంత్లీ ఇంత ఇన్కమ్ అనేది నేను ఎర్న్ చేస్తున్నా, ఇంకేముంది నాకు ఇప్పుడు ఆలోచిస్తారు కదా. మీరే అంటున్నారు ఇంకేముంది నాకని మీరే అన్నారు. కార్ లేదు అన్న మీరే అంటున్నారు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదని మీరే అంటున్నారు, నా బతుకు పెన్షన్ లేదని మీరే అంటున్నారు, హాస్పిటల్లో పడితే పైసలు లేవని మీరే అంటున్నారు. సెట్ అయినా అని ఎట్లా మాట్లాడతారు మీరు? అసలు ఏం సెట్ అయినారని ఫీల్ అవుతున్నారు? సెట్ అంటే ఏంది తెలుసా? ఏ రోజు కూడా నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా నా దగ్గర డీసెంట్గా మనీ ఉన్నాయి. ఇక్కడ సంపాదన ముఖ్యం కాదు, అందరు తప్పు మాట్లాడతారు, అర్థమైతలేదు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సేవింగ్ అలవాటు లేక, ఇన్వెస్ట్మెంట్ అలవాటు లేక ప్రాబ్లం వస్తుంది. 20,000 సంపాదించినోడు కూడా సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నేను కోట్లు సంపాదించమన్నాను. సెట్ అంటే మీనింగ్ ఏంది? హాస్పిటల్లో పడ్డా సడన్ గా ₹1,00,000 పడ్డాయి, ఎట్లా దాన్ని సెట్ అంటామా? దాన్ని లేదు సార్. డెత్ అయింది ఫ్యామిలీలో, ₹1,00,000 కావాలి, అప్పు తెచ్చినాం, దాన్ని సెట్ అంటారా? పెళ్లికి అప్పు తెచ్చినావు, దాన్ని సెట్ అంటారా? బండి కొంటే ఈఎంఐలో కొన్నా, దాన్ని సెట్ ఏందండి? నాకు అర్థం కాదు. ఆఫ్టర్ ఆల్ 22 years జాబ్ ఎక్కగానే ఏం సెట్ అవుతామండి మనం? టోటల్ నాన్ సెన్స్ కాన్సెప్ట్ అది. అట్లానే హ్యాపీగా ఉండొద్దని లేదు. సెట్ అంటే నేను చెప్పే మీనింగ్ కోట్లు కాదు. నేను రియల్ ఎస్టేట్లో వాళ్ళకు సెషన్స్ ఇస్తా, కోట్లు చేయమని చెప్తా నేనే. ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళకి నేను చెప్పేది కోట్లు కాదు. సెట్ అంటే మీనింగ్ ఎనీ డే నేను చచ్చిపోయే వరకు ఏదైనా చిన్న ఆటపోట్లు వచ్చినప్పటికీ కూడా నా లైఫ్ డిస్టర్బ్ కాకుండా నేను ఉంటా, నా మనశ్శాంతి దెబ్బతిన్నదు అని నువ్వు నాకు రాసి పేపర్ మీద నువ్వు సెట్. నేను కూడా చెప్తాను నువ్వు సెట్. అదే కదా సార్ కావాల్సింది. నేను ఇప్పుడు సెట్, నేను చెప్తున్నా మీకు, నేను ఇప్పుడు సెట్. కావాలంటే చెక్ చేసుకోమని ఇవ్వండి, నేను సెట్. ఇప్పుడు నా లైఫ్లో ఏ ఆటుపోట్లు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా నా లైఫ్ కింద పడనివ్వను. ఇది సెట్. దీన్ని సెట్ అంటారు. దీన్ని అట్లా చేసుకోగలిగితే నో డౌట్ అండి అందరికి. అందుకని మనం నిత్య విద్యార్థి ఉండాలి. కంటెంట్లోకి వస్తే ఇంపార్టెంట్గా ఆ 2 పాయింట్లు పాటించాలి. ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అవి మనకు తెలియ తీసుకొని చదివియాలి. రీడింగ్ అవర్ ఉండాలి. లాస్ట్ ఎగ్జామ్స్ ముందర మ్యాండేట్గా ఇంట్లో వాతావరణం కల్పించాలి. తల్లో తండ్రో పక్క నుండి హెల్ప్ చేయాలి. ఒక్క పర్సన్ చిన్నగా హెల్ప్ చేయాలి. చదువు అని టార్చర్ కాదు పెట్టడం. నేను ఈ క్వశ్చన్ అడుగుతాను చెప్తారు తెలుసా వాళ్ళు. యాక్చువల్ చాలాసార్లు మీరు చెక్ చేయండి తల్లిదండ్రులను. తల్లి చాలా సీరియస్ ఉంటుంది ఎప్పుడు చదువుమని. మిడిల్ క్లాస్ తల్లి మంచి పిల్లాడు బాగుపడ్డాడంటే తల్లి ఉంటుంది యాక్చువల్గా ఎప్పుడు కూడా. మేమంతా బాగుపడడానికి మా అమ్మనే కారణం, పవర్ఫుల్, పెంచింది కూడా. ఆ తల్లి ఉంటుంది ఎప్పటికీ. కానీ అందరు తల్లిల దగ్గర ఒక్క చిన్న మిస్టేక్ ఏముంది, చదువు అని అంటున్నారు కదా. నేనేమంటా పక్కన కూర్చొని నువ్వు క్వశ్చన్ ఇయరా, నేను అడుగుతాను చెప్పు, ఫెంటాస్టిక్ అయిపోతుంది అంతే. మీ టార్చర్ తగ్గిపోతుంది, మీ టెన్షన్ తగ్గుతుంది. వాడు అసలు చదువుతుండా లేదో అర్థమవుతుంది. లేదు నాకు చదువు రాదన్నది అనుకో ఎవరన్నా తల్లి, చిన్ననో పెద్దనో పర్సన్ ఎవరినైనా వాడుకోవాలి. ఎవ్వరు లేరు, ఒక ట్యూషన్ చిన్నగా ₹500 ట్యూషన్ అక్కడ కంపల్సరీగా అది అవ్వాలి, ఏదైనా జరగాలి. మిడిల్ క్లాస్లో చాలా మంది తల్లులు అందరు చదువుకున్న వాళ్ళే ఈ కాలంలో. సో ఈ 2-3 టెక్నిక్స్ వాడి ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్కి ఈ 1 month చదువుకునే వాతావరణం కల్పించాలి కంపల్సరీ. ఇంట్లో ఒక మంచి చదువుకునే వాతావరణం. 3rd పాయింట్, నెగిటివ్స్ మాట్లాడకూడదు. ఎగ్జామ్స్ జరుగుతున్నాయంటే వాళ్ళ ముందు నువ్వు ఫెయిల్ అవుతావని కానీ, నువ్వు నాశనం అవుతావని కానీ, నువ్వు మెకానిక్ అవుతావరా, నువ్వు పక్కోడు చదువుతూ నువ్వు బెకార్ అవుతావు, ఈ అన్నీ కూడా మీ కొడుకును మీరు శాపనార్థాలు పెట్టడం అంటారు, శాపాలు పెట్టడం. ఇది యాక్చువల్గా అని వాళ్ళు లాస్ట్గా ఆగమైపోతాడు. దానికి కారణం ఎవరో కాదు, మీరే. దానికి కారణం వాళ్ళు కాదు పాపం, మీరే. యాక్చువల్గా 10th క్లాస్ ఫెయిల్ అయినోడు 1,000 కోట్లకు అధిపతులు ఉన్నారు బయట, నేను చూసిన. ఇప్పుడు ఎందుకు తెలుసా? వాళ్ళు బయటకు వచ్చి నేను చేయగలుగుతా అనే కాన్ఫిడెన్స్తోని కంపెనీలు పెట్టి ఎండీలు అయి 1,000 కోట్లకు అధిపతులు ఉన్నారు. నేను ఇప్పుడు వాళ్ళకి మెంటరింగ్ చేస్తున్నాను. చూస్తే వాళ్ళ డిగ్రీ లేవు, 10th క్లాస్ ఫెయిల్స్, చదువుకోలేదు. హైదరాబాద్కు వచ్చినప్పుడు ఏమీ లేవు వాళ్ళ దగ్గర. ఇవాళ లేని వస్తువు లేదు వాళ్ళ దగ్గర. అంటే ఏంటంటే పాజిటివ్ కాన్ఫిడెన్స్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో లైఫ్లో వాడు ఖచ్చితంగా సక్సెస్ అయిపోతాడు. కానీ మిగిలిన వాళ్ళందరూ పాజిటివ్ని చంపుతారు. పర్టికులర్లీ తల్లిదండ్రులు, చుట్టుపక్కల వాళ్ళు చేయకూడదు. మనం పాజిటివ్ నింపాలి, పాజిటివ్ మాట్లాడాలి. నువ్వు బాగా అయితే చదువుకోమనాలి, చదువుకునే వాతావరణం కల్పించాలి. ఆ చదువుతున్న దాన్ని వెరిఫై చేయాలి, ఏం చదువుతున్నాడు అనేది. వీక్ సబ్జెక్టులలో ఫోకస్ పెట్టాలి మనం.
ఖచ్చితంగా. సో ఇది ప్రిపరేషన్ టువర్డ్ సబ్జెక్ట్స్ అండి. సార్ మీరు ఇప్పుడు అన్నారు అంటే కొంతమందిని నేను చూసా 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలా అప్పులో ఉన్నారు అని చెప్పి, ఎందుకు అనే రీజన్ కూడా మీరు చెప్పారు. అంటే వాళ్ళు ఆ తపన ఉంది, నేను చేయగలగాలి. ఇప్పుడు మీరు అన్నారు పిల్లలకు ఆ వాతావరణం కల్పించాలి, మనం చెప్పాలి. మనం ఎంత చేసినా వాళ్ళలో ఆ ఫీలింగ్ ఉండాలి కదా సార్, అది రావాలంటే ఏం చేయాలి? దీనికి ఒక చిన్న టాపిక్ ఇక్కడ అర్థం చేసుకుందాము. వాళ్ళల్లో గోల్ ఓరియంటేషన్ అనేది రావాలి. ఓకే, పిల్లలలో లక్ష్యం అనేది ఒకటి స్ట్రాంగ్ లక్ష్యం నింపగలగాలి మనం. తప్పెక్కడ జరుగుతుంది మీరు ఆలోచించండి. పిల్లల్ని ఎవరిని అడిగినా కూడా 6th 7th క్లాస్లో ఏమవుతావు అంటే ఏదో చెప్తారు, ఐఏఎస్ అవుతా, ఐపీఎస్ అవుతా, ఇంజనీర్ అవుతా, డాక్టర్ అవుతా, హీరో అవుతా. చాలా ఈ మధ్య కాలంలో ఆర్మీ అనేది కూడా చాలా మంది చెప్తున్నారు, విచ్ ఇస్ గుడ్ ఫ్యాక్టర్. కానీ ఇక్కడ జరుగుతున్న గమ్మత్తైన మిస్టేక్ ఏంది తెలుసా? 22, 23 రాగానే జాబ్లోకి ఎక్కుతున్నారు అందరూ కదా. ఆ జాబ్ ముందు మనం యాక్చువల్గా వాళ్ళకి డిఫైన్ చేసింది ఏం లక్ష్యం తెలుసా? ఒరిజినల్గా 6th 7th క్లాస్లో ఇంజనీరు, డాక్టరు, ఐఏఎస్, ఐపీఎస్, హీరో అదంతా అన్నాం కదా. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చేసరికి ఏమవుతుంది, మార్కులు తక్కువ వచ్చినాయి, ఏదో సిచ్యువేషన్ డిఫరెంట్ ఉండేసరికి ఇదంతా కాదు, ఒక జాబ్ వస్తే చాలు అనే దశకు. అంటే ఏం చేసినాం, లక్ష్యాన్ని, సొసైటీ లక్ష్యాన్ని చంపేస్తుంది. యాక్చువల్గా సొసైటీ చంపుతుంది, కానీ తల్లిదండ్రులు కూడా లక్ష్యాన్ని చంపితే నువ్వు తల్లి తండ్రి మీనింగ్ ఏముందండి? సొసైటీ అంటే పిచ్చోళ్ళు. ఎవడు మనకి నెగిటివ్ వాడు పిచ్చోడే కదా. నా మీద నెగిటివ్ మాట్లాడేటోడు పిచ్చోడే కదా. నేను ఇప్పుడు పిచ్చోడు అంటే కొందరు ఫీల్ అవుతారు, కానీ నా మీద నువ్వు నెగిటివ్ మాట్లాడినాక నేను నిన్ను పిచ్చోడు అనుకుంటే ఏమంటాను? సో ఆబ్వియస్లీ నువ్వు పిచ్చోని నా దృష్టిలో, నాకు నెగిటివ్ మాట్లాడుతున్నావు. తల్లిదండ్రులు మాత్రం నెగిటివ్ మాట్లాడకూడదు వాడికి, ఇంకా హెల్ప్ చేయాలి ఇంప్రూవైజ్ అవ్వడానికి. సో లక్ష్యం ఇప్పుడు ఏమైంది, డైల్యూట్ అయిపోయింది. లక్ష్యం డైల్యూట్ అయింది. ఎవరి వల్ల అయింది? సొసైటీ వల్ల అయింది. తల్లిదండ్రులు, రిలేటివ్స్, పక్క వాళ్ళు, అన్ని పరిస్థితులు కదా, దీని పరిస్థితులు అంటాం. డైల్యూట్ అయింది, జాబ్లోకి ఎక్కినాడు. నేనేమంటా, ఆ డైల్యూట్ కాకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులది. 10th ఫెయిల్ అయినాడు, పర్వాలేదు, మళ్ళీ రాస్తున్నాడు అని చెప్పాలి. డోంట్ వరీరా, 1 year పోయింది కదా, డోంట్ వరీ. 10th ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఖతర్నాక్ అయినారు. నువ్వేం టెన్షన్ పడకు, సూపర్ అయిపోతావు నువ్వు. కాకపోతే దృష్టి పెట్టు చదువు మీద, కష్టపడు. 10th పాస్గా, ఇంటర్ పాస్గా నువ్వు అనుకున్న ఇంజనీర్ అవుతావు గ్యారంటీ. 10th ఫెయిల్ అయిన అన్ని కూడా మళ్ళీ ఇదే చెప్పండి మీరు, నువ్వు అనుకున్న ఇంజనీర్ గ్యారంటీ అవుతావు నువ్వు. నేను బెట్ కడుతున్నారా నీకు? సొసైటీ అంతా, తండ్రి ఒక్కటి చెప్పాలి పాయింట్, తల్లి సీరియస్ ఉండాలి. ఇక్కడ ఇద్దరు గమ్మత్తైన ఆట ఆడాలి తల్లిదండ్రులు. తల్లి ఏమో సీరియస్ గా స్ట్రిక్ట్ ఉండాలి, డిసిప్లిన్ గా. పర్వాలేదు 2 సార్లు కొట్టినా పర్వాలేదు. ఈ మధ్య అంటారు కొట్టొద్దు అంటారు, 1-2 సార్లు కొట్టినా తప్పలేదు. ఒక్కొక్కసారి 2 సార్లు కొట్టకుంటే భయం ఉండదు వాళ్ళకి. ఇప్పుడు పిల్లలు కొడితే వినట్లేరు కదా. ఎందుకు వినారండి? చిన్నప్పటి నుంచి కొడితే వింటారు, ఎప్పుడోసారి కొంటే ఎట్లా వింటారు? మనం స్కూల్లో టీచర్లు కొడితే పడ్డాం కదా. మేమైతే స్కూల్లో పడ్డాము. అమ్మనైతే ఎన్నిసార్లు కొట్టిందో గుర్తులేదు నాకు. మా అమ్మ చాలాసార్లు కొట్టింది నన్ను, కానీ బాగుపడ్డది ఆమె వల్లనే. అక్కడ తల్లి స్ట్రిక్ట్ ఉండాలి, తండ్రి మాత్రం వాడిని ఎంకరేజ్ చేయాలి, ఫుల్గా ఎంకరేజ్ చేయాలి. డోంట్ వరీ, నువ్వు ఖతర్నాక్ అవుతావు, డోంట్ వరీ, నువ్వు హైలైట్ అవుతావు అని చెప్పాలి. మన వంశంలో నువ్వే కింగ్ రా, మన వంశంలో నువ్వే కింగ్, మన వంశం. మీరు చెప్పండి మాట ఒక్కటి తండ్రి, నేను చెప్పింది ఒక్క పాయింట్ పట్టుకోండి భయ్. నువ్వు మన వంశంలో కింగ్ రా, చదువు, నువ్వు అంతే కష్టపడు. ఫెయిల్ అయినా డోంట్ వరీ, చదువు, నువ్వు కింగ్ అవుతావు, నువ్వు కింగ్ అవుతావు, నువ్వు కింగ్ అవుతావు. వాడు మైండ్లో ఏమెక్కుతుంది అంటే, నాన్న నన్ను కింగ్ అవుతాడు అన్నాడు, ఎట్లన్నా చేసి నేను కింగ్ కావాలని స్టార్ట్ ఎత్తుక్కుంటాడు, ఆపర్చునిటీస్ ఎత్తుక్కుంటాడు. ఎక్కడి నుంచి ఐ డ్రీమ్ లాంటి సంస్థలు పుట్టుకొచ్చాయి చెప్పండి? ఒక డ్రీమర్ నుంచేనా కాదా? ఇవాళ ఐ డ్రీమ్లో 5 బ్రాంచెస్ పెట్టడానికి కారణం ఆ ఒరిజినల్ డ్రీమరా కాదా? మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడు? డైరెక్ట్ గాల్లో నోడిపడరు ఎవరు. స్టార్ట్ స్మాల్, బిగ్ అవుతుంది. గట్టి సంకల్పమే దానికి కారణం. మనం ఏం చేస్తున్నాం, సంకల్పాన్ని చంపేస్తున్నాం. మళ్ళీ ఏమంటున్నాం, వాడు గ్రేట్ కాలేదు, నువ్వే కదా చంపింది సంకల్పాన్ని. వాడు బాగా మంచి సంకల్పం చంపేసి, అరే ఉత్త జాబే చేస్తున్నావా అంటివి నువ్వే. అప్పుడు హీరో అవుతా అన్నాడు, ఏ వద్దన్నావు నువ్వే. జాబ్లోకి ఎక్కినాడు, జాబ్లోకి ఎక్కిన తర్వాత అందరి తప్పేంది తెలుసా? లక్ష్యమే లేదు. జాబ్లోకి ఎక్కినాం, 15,000 శాలరీ అయిపోయింది, ప్రపంచాన్ని జయించేసినాం. ఆఫ్టర్ ఆల్ 15,000 శాలరీలు ఏం జయించినాము? మళ్ళీ అంటున్నా, ఆఫ్టర్ ఆల్ అన్నదాన్ని ఇంకొక మాట కూడా చెప్పిన ఇంతకుముందు మీకు వేరే వీడియోలో. మనం కనుక ఇన్వెస్ట్మెంట్ యాటిట్యూడ్, సేవింగ్ యాటిట్యూడ్ నేర్చుకుంటే 20,000 శాలరీతో కింగ్ కావచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ యాటిట్యూడ్. అట్లా చిన్న తప్పులు సొసైటీలో ఉన్నాయి. నేనేమంటే ఆ తప్పులు సొసైటీలో అలానే ఉంటాయి, సొసైటీ మొత్తాన్ని చేంజ్ చేయలేము. ఇప్పుడు ఈ వీడియోకి కొన్నిసార్లు ఎక్కువ వ్యూస్ ఉంటాయి, కొన్నిసార్లు ఎక్కువ వ్యూస్ ఉండవు. కానీ ఏదో చిల్లర్ వీడియోకి 1 million వ్యూస్ కూడా ఉంటాయి. అంటే ఏంది, దేనికి అట్రాక్ట్ అవుతున్న మంది డిఫరెంట్. కొందరు ఇది విని ఆచరిస్తారు. ఆచరించే వాళ్ళకి నేను చెప్పేది ఏంది, లక్ష్యాన్ని పిల్లల్లో చంపొద్దు, తండ్రి లక్ష్యాన్ని నింపాలి.
అడగాలి ఎప్పటికి రెగ్యులర్గా, ఏమవుతావురా 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 ఏమవుతావురా. ఒక్క పాయింట్ ఐ డ్రీమ్ నుంచి నేను చెప్తున్నా అండి ప్రేక్షకులందరికీ, కావాలంటే ఇది చేసి చూడండి. మీ పిల్లాడు బాగుపడకపోతే నా దగ్గరికి రండి. నేను ట్రైనింగ్లో 20 years ఉంటాను, నెక్స్ట్ 20 years. మీకు అందరికీ ప్రామిస్ చేస్తున్నా, నాకు నేను ఛాలెంజ్ చేసుకుంటున్నా ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీలో. 27 లోపల టాప్ 10 సేల్స్ ట్రైనర్స్ ఇన్ ఇండియా అవుతా, అండ్ ఆ తర్వాత ఒక 5 yearsలో ఇంటర్నేషనల్ స్పీకర్ అవుతా. తెలంగాణ నుంచి ఇంటర్నేషనల్ ఫేమస్ స్పీకర్ సేల్స్లో గ్యారంటీ. ఎందుకు తెలుసా, నేను ఆ పాయింట్ నా బ్రెయిన్కు డైలీ చెప్పుకుంటాను. నేను ఫేమస్ అయిపోతాను, అదే మీ కాన్ఫిడెన్స్ సార్. దట్స్ ఆల్. ఆచరణ తర్వాత ఏమైతుంది తెలుసా, నేను అయితా అన్న తర్వాత ఏమంటది అంతరాత్మ, అయితా అన్నవరా బై కరెక్టే, ఎట్లా అవుతావు అంటది. అప్పుడు దెన్ ఐ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్. ఇప్పుడు హిందీ నేను నెక్స్ట్ 4 yearsలో టచ్ చేద్దాం, నార్త్ మార్కెట్లో 4 yearsలో ఫేమస్ అవ్వాలని అనుకుంటారు. 27 వరకు నా టార్గెట్ 27 December వరకు ఇండియాలో టాప్ 10 సేల్స్ ట్రైనర్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, హిందీ వీడియోస్ రిలీజ్ చేయాలి. హిందీ ట్రైనింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తావు, ఒక ప్లేస్ 2 places. సో నా హిందీ మార్కెట్లోకి వెళ్ళాలి. నేను అయితా అనగానే ఇమ్మీడియట్ అంతరాత్మ అడుగుతుంది, ఎట్లా అవుతావు. సంకల్ప బలం అంటే ఏం తెలుసా, అయితా 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 అన్నప్పుడు లోపల నుంచి ఏమవుతుంది, ఏం చేస్తే అవుతావు అనేది సెకండ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మనలోంచి ఒక ప్రశ్న, సంకల్పం, మాట, తర్వాత ఆచరణ, తర్వాత రిజల్ట్. స్టార్ట్ సంకల్పం దగ్గర ఉంటుంది లొల్లి అంతా. ఓకే, సంకల్పమే లేదు, మాట లేదు, ఆచరణ లేదు, రిజల్ట్ లేదు, ఏం లేదు, హ్యాపీగా వండుకోవచ్చు. ఎవరిలో వాళ్ళకి ఆ సంకల్పం రావాలి అంటే ఏం చెప్తారు? మీకు అదే అంటాను, సంకల్పం రావాలంటే ఫస్ట్ ఏమో చిన్నప్పుడు తల్లిదండ్రులు హెల్ప్ చేయాలి. పిల్లలకు మెచ్యూరిటీ ఉండదు, 14 below కదా. అన్మెచ్యూర్డ్ వాళ్ళకి కూడా పాపం వాడికి ఏదో నేను చేయాలనే తపన ఉంది. తల్లిదండ్రులు రైట్గా వాడిని గుర్తించి ఏ ఏరియాలో వీడు బాగా అవుతాడు గైడ్ చేయాలి. ఇప్పుడు ఒక పర్సన్ అసలు చదువులో శ్రద్ధ లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతున్నాడు. నా పాయింట్ ఏంది, వాడిని చదువు 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 అని సతాయిస్తే 2nd class ఏదో పాస్ అయిపోయి ఏదో అట్టేసరి మార్కులతో వచ్చినాడు. తల్లిదండ్రుల క్లారిటీ ఏముండాలి, ఏ ఫీల్డ్లో పవర్ఫుల్ అవ్వచ్చు వీడు, స్పోర్ట్సా, ఫోటోగ్రఫీయా, వీడియోలనా, లేకపోతే వీడియో ఎడిటింగ్. ఇప్పుడు ఎంత వీడియో ఎడిటింగ్ ప్రపంచం మొత్తం రెడీ ఉంది ఇప్పుడు వీడియో ఎడిటింగ్ కోర్సుకు. ఎవరున్నారు, నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎంతంటే అంత చేయొచ్చు. ఒకప్పుడు డ్రోన్ కెమెరాలే లేవు, డ్రోన్ కెమెరా అంటే ఇప్పుడు ఫోటోగ్రఫీ హ్యాస్ గాన్ టు అ నెక్స్ట్ లెవెల్ ఆల్ టుగెదర్ కదా. అట్లా ఆపర్చునిటీస్ అన్ని చూసుకొని ఏ దాంట్లో వీడు బాగా అవుతాడు అని తల్లిదండ్రులు ముందు గుర్తించగలగాలి. క్లారిటీ తల్లిదండ్రులకి వెళ్ళేది యాక్చువల్లీ ఇంపార్టెంట్. నా ప్రాబ్లం స్టూడెంట్స్ కాదు, ఎప్పుడు ఐ ఆల్వేస్ వాంట్ టు సపోర్ట్ స్టూడెంట్స్. అండ్ తిట్టాలంటే తల్లిదండ్రులనే, విలన్ కాదు. చేంజెస్, మిస్టేక్స్ 100% తల్లిదండ్రుల దగ్గర ఉంటాయి, 100% ఉంటాయి. స్టూడెంట్స్ కొంతవరకు తల్లి తండ్రి కరెక్ట్ మెచ్యూర్గా కనుక జాగ్రత్తగా గైడ్ చేయగలిగితే పిల్లలు సూపర్ అవుతారు, నో డౌట్. కానీ ఇప్పుడు మనం కొంచెం జాగ్రత్త పెట్టాలి, దృష్టి పెట్టాలి. సో సంకల్పాన్ని పట్టుకొని 10th class వరకు వాళ్ళని ఎక్కడైతే మనం గైడ్ చేస్తామో తర్వాత సంకల్పాన్ని కంటిన్యూ చేయాలి. జాబ్ వచ్చిన తర్వాత నేను అడిగే ప్రతి తల్లిదండ్రులకు ఒక క్వశ్చన్ ఏం తెలుసా, జాబ్ వచ్చింది, ఎక్కినాడు, కంగ్రాట్స్ చెప్పినారు, సెలబ్రేట్ చేసినారు కదా. తండ్రి అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, నీ గోల్ ఏంటి, నెక్స్ట్ ఫైనల్ గోల్ ఏంటి, యాక్చువల్లీ ఏం చేద్దాం అనుకుంటున్నావు లైఫ్లో అనే గోల్ని ఎప్పటికీ వాళ్ళకి గుర్తు చేయండి. అంత ఒకటే గోల్, ఆ ఒక్క గోల్ గుర్తు చేసిన వాళ్ళందరూ ఖతర్నాక్ అవుతారు సొసైటీలో. మీరు సక్సెస్ఫుల్ పీపుల్ అందరికీ ఒకే ఒక్క రీజన్, గట్టి సంకల్పం పెట్టుకున్నారు, మార్గాన్ని ఎతుక్కున్నారు, అంతే రోజు. నేను ఐటీలో పనిచేసిన 10 years, ₹1,00,000 శాలరీ. ఇప్పటికీ ఉండొచ్చు అక్కడ ₹1,00,000 అంటే. ఇప్పుడు 2 లక్షలు ఉంటుంది నేను ఉంటే నా శాలరీ మంత్లీ 2 లక్షలు అంటే మీరు అన్నట్టుగా కేక సెట్ కదా, సూపర్గా ఒక కారు, ఇల్లు అన్నీ ఉన్నాయి, అయిపోయింది. అలాగే అది ఇంకేమన్నా ఎక్స్ట్రా చేద్దామన్నప్పుడు, గట్టి సంకల్పం ఉన్నప్పుడు మళ్ళీ 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 ముందుకెళ్తాం, పడిపోతాం కూడా కొన్నిసార్లు. నేనంటుంది సంకల్ప బలం. కానీ సంకల్పం బలం అంటున్నాం కదా, మీరు సంకల్ప బలం అన్నారా? సంకల్పం ఉంటే బలం ఉంటుందా, సంకల్పం లేనిదే బలం ఉంటుందా? సంకల్పం ఉంటే బలం ఉంటుంది, చాలా మందికి సంకల్పం లేదు. సో సంకల్పాన్ని తండ్రి సెట్ చేయాలి నేను అంటుంది, అది తండ్రి డ్యూటీ. పేరెంట్స్ లో కంపల్సరీ చెప్పే తండ్రి డ్యూటీ అది, సంకల్పాన్ని పిల్లలకు సెట్ చేయాలి. జాబ్ వచ్చిన తర్వాత కూడా సంకల్పం ఉండాలి. 10 ఏళ్ళు అయింది జాబ్ లో, సంకల్పం ఉండాలి. పిల్లలు అయినారు, పెళ్ళయింది, సంకల్పం ఏంటి? యాజ్ ఆఫ్ టుడే నీ డ్రీమ్ ఏంది, నీ గోల్ ఏంది? ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ అడగండి పిల్లల్ని, చూద్దాం ఏమవుతుందో నేను చెప్తున్నా, అప్పుడు చెక్ చేద్దాం. అంత టైం ఎవరిస్తున్నారు సార్? అదే మరి ప్రాబ్లం, అదే ప్రాబ్లం. నేను చెప్పే పాయింట్ ఎంత, డైలీ 20 నిమిషాలు, ½ an hour, 10 నిమిషాలు. నేను ఒక్క పాయింట్ అడగన్నా, 1 నిమిషం చెప్తా నేను. డైలీ నైట్ పడుకునే ముందు, పడుకునే ముందు ఏమైదాం అనుకుంటున్నావురా అని ఒక క్వశ్చన్ అడుగుండి అంతే, డైలీ. ఈ మాత్రం కూడా చేయకపోతే ఎందుకు ఇక సోల్ అంత వేస్ట్.
ఎవడు వేస్ట్ ఇక అదంతా మావాడు బాగుపడతలేడంటే ఎట్లా వాడాడు నువ్వేం చేస్తలేవు లైట్ తీసుకోవాలంట. అట్లానే నేను అంటుంది మిగిలిన అన్ని మంచి చేస్తున్నాము, ఇది అడిషన్. ఈ ఒక్క అడిషన్ చేస్తే చేసి చూడండి ఏమవుతుంది అనేది, చేసి చూడండి, ఇది ఒక్కటే అడిషన్ అంతే. ఎవరన్నా ఐఏఎస్ అవుతా అనుకున్న వాళ్ళు చిన్నపిల్లలు తండ్రి సపోర్ట్ చేస్తున్నాడు అనుకోండి, మీరు వాడికి చెప్పండి నువ్వు గ్యారంటీ ఐఏఎస్ అవుతావు, గ్యారంటీ ఐఏఎస్ అవుతావు, డోంట్ వరీ, గ్యారంటీ ఐఏఎస్ అవుతావు, డోంట్ వరీ, గ్యారంటీ ఐఏఎస్ అవుతావు. అట్లీస్ట్ గ్రూప్స్ అన్న కొడతారు వాళ్ళు, వర్స్ట్ కేసులో గ్రూప్స్ అన్న కొడతారు. గ్రూప్ అంటే ఏం తక్కువ కాదు, ఎంఆర్ఓ, ఆర్డీఓ క్యాడర్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ నార్మల్. గ్రూప్ 1 ఆఫీసర్ అంటే కన్ఫర్మ్డ్ ఐఏఎస్ అవుతారు తర్వాత. సో అట్లా లక్ష్యాన్ని నింపండి గట్టిగా, లక్ష్యాన్ని నింపితే లాంగ్ టర్మ్లో పవర్ఫుల్ అవుతారు. ఓకే సార్, మీరు ఇందాక అన్నారు అంటే వాళ్ళకు ఒక గోల్ ఉంటుంది, ఆ గోల్ని సమాజం కానీ పేరెంట్స్ కానీ ఛేదిస్తున్నాము, దానివల్లే కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది అని. అయితే నేనేమంటున్నా అంటే పేరెంట్స్ అంటే కొంతమంది నువ్వు చెయ్యలేవు అని చెప్పేది వేరే విషయము, వాళ్ళ పరిస్థితులు వాళ్ళ కుటుంబ వ్యవస్థను బట్టి కూడా మనకంత స్తోమత లేదు అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. అట్లాంటప్పుడు వీళ్ళకి అది చెప్పడం కరెక్టే కదా సార్? మరి అక్కడ కూడా నేను అక్కడ దానికే చెప్తున్నాను, లాంగ్ టర్మ్ గోల్ ఉండాలి. పరిస్థితుల ప్రభావం ఉన్నప్పుడు నేనేమంటున్నా అందరికీ చిన్న జాబ్లోకి ఎక్కనివ్వండి వాళ్ళను, అక్కడ ఆపద్దు వాళ్ళను, జాబ్లోకి ఎక్కాలి. 15-20 వేల శాలరీ వచ్చింది, 12,000 శాలరీ వచ్చిందమ్మా, తప్పులేదు. అక్కడ వీళ్ళు ఆపేస్తున్నారు చూడండి లైఫ్ని, ఇంకా సాధించేసినామని, అది తప్పు. సో 12,000 శాలరీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ గోల్ గుర్తు చేస్తూ ఉన్నప్పుడు డైలీ 1 అవర్ టైం కనుక తీసుకోగలిగితే ఫర్ ఎనీ అదర్ ఎక్స్ట్రా యాక్టివిటీ, వాళ్ళ లైఫ్ సూపర్ ఉంటుంది. ఫెయిల్యూర్కి సక్సెస్కి ఒకే కారణం అండి. జాబ్ ఎక్కిన తర్వాత కూడా డైలీ 1 or 2 అవర్స్ ఇన్వెస్ట్మెంట్ నీ మీద నువ్వు చేసుకోవాలి. ఏ యాంగిల్లో చేస్తావు నాకు అవసరం లేదు, చేసి మాట్లాడు. రెగ్యులర్గా యోగా కంటిన్యూస్గా 20 ఏళ్ళు చేస్తే యోగా టీచర్ అయిపోతారు. అట్లీస్ట్ నువ్వు ఏం చేయకుండా యోగా టీచర్ అన్న అవ్వచ్చు. ఆ జాబ్ వదిలేసి యోగా సెంటర్ అన్న పెట్టుకోవచ్చు కదా. డైలీ ఒక వీడియోను ఎడిట్ చేయడం నేర్చుకో, 20 ఏళ్ళల్లో iDream లాంటి సంస్థను స్థాపించవచ్చు. డైలీ 1 hour 2 hours అంటే 10 చేయొద్దు, మళ్ళీ ఇవాళ రేపటి ఎల్లుండి కచరా చేయొద్దు, అన్ని ఫోకస్ ఒక్క యాక్టివిటీలా లాంగ్ టర్మ్. అదేంది, నీ ప్రైమరీ కాకుండా సెకండరీ యాక్టివిటీ ఒక్కటి ఉండాలి, ఒకటే ఉండాలి, దాని మీద ఫోకస్ పెట్టాలి. లాంగ్ టర్మ్లో 1 hour డైలీ చాలా పవర్ఫుల్ అవుతుంది, చాలా చాలా పవర్ఫుల్ అవుతుంది. ఈ చిన్న కాన్సెప్ట్స్ చాలా మందికి తెలివై ఆచరించరు, వాగుతారు, సొలుగొడతారు, పాడుకుంటారు. కమెంట్లు రాయమంటే పీకుడుగాలు మస్తు మంది ఉన్నారు, వాళ్ళందరినీ కేర్ చేసేటోడు ఎవడు ఇక్కడ లేడు. నేను కమెంట్లు చదివే టైమే లేదు, వాడు రాసేటోడే బేకారు కాడు, మళ్ళీ చదువుతాం దాన్ని, అంత ఓపికలు లేవు. నేనైతే ఒక్క కమెంట్ కూడా చూడలేదు ఇప్పటివరకు ఈ మధ్యకాలంలో, ఎందుకంటే మంచి రాస్తారు, చెడు రాస్తారు. నేననే మంచి చూస్తే పొగరు వస్తుంది, చెడు చూస్తే డిప్రెస్ అవుతాం. రెండొద్దు, రాసుకో, పండుకో, ప్రశాంతంగా వండుకోను, ఏదో వీకినాను వండుకోను, మేమేం మా పని మేము చేసుకొని వెళ్ళిపోతాం అంతే. నేను అంటుంది నీ పని నువ్వు చెయ్యి, నా పని నేను చేస్తాను. నా పనిలో నేను పైసలు సంపాదిస్తున్నా, నీ పనిలో నీకు పైసలు రావట్లేదు. స్టూడియోస్కి పైసలు వస్తాయి, నీకు రావు. నువ్వు కమెంట్ రాసినా స్టూడియోకి పైసలు వస్తాయి, అది నీకు తెలియని విషయం. అది యాక్చువల్గా నువ్వు కమెంట్ రాస్తే కూడా స్టూడియోకి పైసలు వస్తాయి, నువ్వు కమెంట్ లైక్ కొట్టినా స్టూడియోకి పైసలు వస్తాయి. నువ్వు ఈవెన్ కమెంట్ రాస్తున్నావు అంటే జనాలకు తెలియని ఇంగిత జ్ఞానం లేదేం తెలుసా, నెగిటివ్ కమెంట్ రాస్తే కూడా నువ్వు యాక్చువల్గా దాన్ని ఫార్వర్డ్ చేసినావు అని అవుతావు. ఇది టెక్నాలజీ తెలిసిన అని తెలుస్తుంది, మాకు టెక్నాలజీ ఏం తెలియదు నీకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను. కమెంట్ రాస్తే అది ఫార్వర్డ్ అయిపోయినట్టు నీ ఫ్రెండ్స్ అందరికి కదా. ఒక దాని మీద ఫేస్బుక్ లో కమెంట్ రాసావు ఫర్ ఎగ్జాంపుల్ కదా, నీ 2,000 మంది, నా ఫేస్బుక్ లో 25,000 మంది ఉన్నారు, పెద్ద నంబర్ కాదు కానీ మీడియం, స్పీకర్ కి ఇంకా చాలా మంది ఉంటారు. యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర 25,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఒక బ్యాడ్ కమెంట్ వేరే పోస్ట్ కి నేను రాస్తే నా 25,000 మందికి ఫార్వర్డ్ అవుతుంది. అంటే నేను యాక్చువల్గా బ్యాడ్ కమెంట్ రాసి ఆ వీడియోని 25,000 మందికి ఫార్వర్డ్ చేసినట్టు. సెన్స్ ఉందా నీకు అసలు? నీకు నచ్చని వీడియోని 25,000 మందికి ఫార్వర్డ్ చేస్తావు. నెగిటివ్ కాదు, నీవు పాజిటివ్ వాళ్ళకి చేస్తావు. ఇప్పుడు నా మీద నెగిటివ్ రాస్తే నా వీడియోని నీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేసినావు, నీ ఫ్రెండ్స్ లో 10 మంది నాకు నచ్చిండ్రు, నీ వల్ల నాకు 10 మంది వచ్చినారు. ఇంత లాజిక్ గా ఆలోచించాలా సార్? చూసుడు, ఇట్లా రాసుడు, పండుకున్నాడు. నెలకు ఏం సంపాదిస్తున్నావు, ఏం చేస్తున్నావు? మళ్ళీ ఏమంటున్నాను, సంపాదన ఒకటి ముఖ్యం కాదు, ప్రశాంతంగా ఉన్నారా లేదా. లక్ష్యం, మీరు ఇంతకుముందు లక్ష్యం అన్నారా, హైయెస్ట్ ఫైనల్ లక్ష్యం ఏంది తెలుసా? ఈ స్టేట్మెంట్ బాగా అర్థం చేసుకోండి. ప్రతి లక్ష్యం యొక్క లక్ష్యం హ్యాపీనెస్.
ప్రతి లక్ష్యం యొక్క లక్ష్యం హ్యాపీనెస్. కారు కొనాలి, ఎందుకు కొనాలి? నడపడానికి, సంతోషం, ఫైనల్ సంతోషం అంతే కదా. ఇల్లు కొనాలి, ఎందుకు? సంతోషం. పిల్లలు కావాలి, సంతోషం. పెళ్లి కావాలి, సంతోషం. ఏరోప్లేన్ కొనాలి, ఓ జెట్, నా ప్రైవేట్ జెట్ ఉండాలి, సంతోషం. నేను హీరో కావాలి, సంతోషం. 10 మంది నన్ను గుర్తుపట్టాలి. ఎవ్రీ లక్ష్యం, ప్రతి లక్ష్యం యొక్క లక్ష్యం సంతోషం. సో అల్టిమేట్లీ నువ్వు సంతోషంగా లేనప్పుడు ఎందుకు నీ లక్ష్యాలని తొక్కలో లక్ష్యాలు అంతే. సో ట్రై టు బీ హ్యాపీ అని అంటుంది. ట్రై టు బీ హ్యాపీ, లక్ష్యాలతో ఉండు అని హ్యాపీ. తక్కువ శాలరీలో కూడా హ్యాపీగా ఉండొచ్చు, ఎక్కువ శాలరీ వచ్చి కూడా ఏడవచ్చు. అవునవును. సో బీ హ్యాపీ, అది ఫైనల్ లక్ష్యం అన్నిటికంటే. సో ఫస్ట్ లక్ష్యం ఏమో మన లక్ష్యాలు ఉండాలి, ప్రతి లక్ష్యం యొక్క లక్ష్యం మాత్రం హ్యాపీ. అయితే మొత్తానికి పిల్లలకు మనము చెప్పే మాటల వల్ల వాళ్ళు ఫ్యూచర్ బెటర్గా ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందంటున్నారు, అంతే కదా సార్? అంతే అండి. సూపర్ సార్, నిజంగా మీ మాటల వల్ల చాలా మందిలో మార్పు వస్తుందని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.